మనం ఏదైనా శుభకార్యానికి వెళ్ళినప్పుడు ఒక 500 చదివింపులాగా చదివిస్తాం. అలానే మనము చావు కార్యక్రమాలు ఉంటాయి చూసారా? ఎవరన్నా ఎక్స్‌పైర్ అయినప్పుడు వెళ్ళి ఒక 500 అలానే వాళ్ళ కుటుంబానికి ఎంతమంది అయితే వెళ్తారో అంతమంది ఇచ్చి వాళ్ళ బాధలో మనం కూడా పాలు పంచుకునే కల్చర్‌ని మనం తీసుకురావాలి. ఎందుకంటే హ్యాపీనెస్‌లో ఉన్నప్పుడు ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ అయిపోతారు. నాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అవుతుంది, నేను ఇలా తిప్పుకోవాలి, ఇలా చేసుకోవాలని ప్రిపేర్ అవుతారు. కానీ చావు అనేది ఎవరికీ చెప్పి రాదు. ఆ సిట్యుయేషన్‌లో వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలీదు. సో ఇది ఎలా చేస్తున్నారో ఇది కూడా అలానే చేసినా సరే ఒక 500 మెంబర్స్ మినిమం ఒక 100 మెంబర్స్ వచ్చినా 500 వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుంది. వాళ్ళ అవసరాలను తీర్చి అంత వాళ్ళని కాపోవచ్చు, కానీ వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత ధైర్యం ఇచ్చిన వాళ్ళం అయితే అవుతారు. ఒక వ్యక్తి హ్యాపీలో ఉన్నప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోయినా పర్లేదు, ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. బట్ ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు తనకి ఏం చేసినా చేయకపోయినా నీ మాట సహాయం, నువ్వు ఉన్నావన్న ధైర్యం కల్పిస్తే ఆ బాధ నుంచి కొంచెం బయటకు వచ్చే సిచ్యువేషన్ రావచ్చు. సో మనం ఇలాంటి కల్చర్ ని కూడా తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి.